MDH చనా మసాలా. ఇప్పుడు పచ్చ శనగలైనా బొబ్బర్లైనా తెల్ల శనగలైనా నల్ల శనగలైనా అన్ని అమోఘంగా అవుతాయి. తోటపూరి మామిడి ఈసారి తోక జాడిస్తోంది. కనీస మద్దతు ధర లేకపోవడం రైతుల్ని కుదిపేస్తోంది. ఏపీలోని చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో ఎక్కువగా పండే ఈ రకం మ్యాంగోకు ఈసారి మార్కెట్లో గిరాకీ బాగా పడిపోయింది. గతేడాది టన్ను 30,000 రూపాయలు పలగ్గా ఈసారి ప్రభుత్వం ఇస్తున్న సబ్సిడీతో కలుపుకొని కేవలం 12,000 రూపాయలకు మాత్రమే అమ్ముడుపోతోంది. గతేడాదిలా కాకుండా ఈసారి ప్రభుత్వ సాయంతో కొన్ని ఫ్యాక్టరీలు మాత్రమే ఈ మామిడిని కొనుగోలు చేస్తూ ఉండడంతో రైతుల గోసలు అన్నీ ఇన్ని కావు. ఇక ఇలా బండెనక బండి కట్టారు చిత్తూరు జిల్లా రైతన్నలు. టోకెన్ సిస్టమ్ వల్ల సిఫార్సులు ఎక్కువ అవుతున్నాయన్న ఆరోపణలతో క్యూ లైన్ పద్ధతిలో మామిడిని కొనుగోలు చేస్తూ ఉండడంతో ఇలా ఫ్యాక్టరీల ముందు ట్రాక్టర్లు పెట్టుకుని పడిగాపులు కాస్తున్నారు. చిత్తూరు, పుత్తూరు రోడ్డుపై ఒకటి కాదు, రెండు కాదు, వందలాది వాహనాలు ఇలా కిలోమీటర్ల మేర నిలిచిపోయాయి. అసలే ధర లేదు, ఎలాగైనా పంటను అమ్ముకోవాలి. క్యూ లైన్ సిస్టమ్ కాబట్టి ఎప్పుడు వాహనాలు ముందుకు కదులుతాయో తెలియదు. దీంతో తిండి నిద్ర ట్రాక్టర్లోనే అన్నట్లుగా ఉంది పరిస్థితి. ఎన్ని రోజులైనా పర్లేదు, సరుకు అమ్ముకున్నాకే ఊరికి వెళ్లాలన్న లక్ష్యంతో ఇలా ట్రాక్టర్ మీదే పడుకుంటున్నారు రైతులు. గంగాధర నెల్లూరు మండలం జైన్ ఫార్మ్ ఫ్రెష్ మ్యాంగో ఫ్యాక్టరీ ముందు ఇప్పుడు ఇలాంటి దృశ్యాలే కనిపిస్తున్నాయి. మరింత సమాచారం మా ప్రతినిధి రాజుని అడిగి తెలుసుకుందాం. రాజు, ప్రభుత్వం నిర్ణయించిన ధరకు మామిడి కొనుగోలు చేయట్లేదు, అలానే గిరాకీ పడిపోయింది. సో ఈ రైతుల సమస్యలు ఏమన్నా ప్రభుత్వం దృష్టికి వెళ్ళాయా? ఏమన్నా ఈ సమస్యకి పరిష్కారం దిశగా ప్రభుత్వం ఆలోచిస్తుందా? అంటే ఖచ్చితంగా ప్రభుత్వం అయితే అన్ని విధాలుగా రైతాంగాన్ని ఆదుకునే ప్రయత్నం అయితే చేస్తున్న పరిస్థితి స్పష్టంగానే కనిపిస్తుంది. ఈ ఏడాదే 4 రూపాయలు అంటే మామూలుగా పరిశ్రమలు, గుజ్జు పరిశ్రమలు 8 రూపాయలు కిలో ఇస్తే 4 రూపాయలు ప్రోత్సాహంగా ప్రభుత్వం కూడా చెల్లించేందుకు ముందుకొచ్చింది. మరోవైపు ఏదైతే పల్ప్ ఇండస్ట్రీస్ ఎగుమతి చేస్తాయో ఆ గుజ్జుకు సంబంధించినటువంటి GSTలో కూడా తగ్గింపు చేసింది. అయితే ఇన్ని రకాల ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్న ఉమ్మడి చిత్తూరు జిల్లాలో దాదాపుగా 2,70,000 హెక్టార్లలో సాగైంది. దాదాపుగా 8 లక్షల మెట్రిక్ టన్నులు ఈసారి ఉత్పత్తి వచ్చింది. మామిడి గతంలో కంటే అనూహ్యంగా దిగుబడి పెరిగిన నేపథ్యంలోనే ఖచ్చితంగా రైతుల్లో ఉత్సాహం అయితే లేదు, కానీ పూర్తిగా నిరుత్సాహం అయితే కనిపిస్తోంది. ఎందుకంటే కొనుగోలు చేసేందుకు ట్రేడర్లు ముందుకు రావట్లేదు. మరోవైపు గుజ్జు పరిశ్రమలు, ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 41 గుజ్జు పరిశ్రమలు ఉంటే అందులో కేవలం ప్రాసెస్ చేస్తున్నది 25 పరిశ్రమలే. మిగతా 16 పరిశ్రమలు మూత వేశాయి. ఎందుకంటే తమకు నష్టాలు వస్తున్నాయని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే గత ఏడాది పల్ప్ ఏదైతే ఉందో దాదాపుగా 2,85,000 మెట్రిక్ టన్నుల పల్ప్ ఇప్పటి వరకు కూడా ఎగుమతి కాకుండానే గుజ్జు పరిశ్రమల్లో నిల్వ ఉంది. కాబట్టి ఈసారి తిరిగి మనం ప్రాసెస్ చేస్తే ఈ అమ్మకాలు జరిగే అవకాశం లేదు. ఎక్స్పోర్టు పూర్తిగా పడిపోయింది. కాబట్టి గుజ్జు పరిశ్రమలు ముందుకు రాని నేపథ్యంలోనే ఈ పరిస్థితి దాపురించింది. ప్రత్యేకించి ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 2,70,000 హెక్టార్లో సాగుతున్నటువంటి మామిడి ఏ విధంగా ఉందంటే మనం చూడొచ్చు. నేను ప్రస్తుతం అయితే తిరుపతి రూరల్ మండలంలోనే ఉన్నాను. ఇక్కడ చిగురువాడ ఈ ప్రాంతంలో మామిడిని కోయకుండానే వదిలేస్తున్నారు. ఎందుకంటే దీన్ని కోసి తిరిగి పల్ప్ ఇండస్ట్రీస్కి తరలిస్తే అక్కడ కొనుగోలు చేసేందుకు రోజులు తరబడి పడుతోంది. మరోవైపు కిలోకి 8 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వము, కలెక్టరు ఇప్పటికే పల్ప్ ఇండస్ట్రీస్కి హుకుం జారీ చేసినా వాళ్ళు 6 రూపాయలకు కొనుగోలు చేస్తున్నారు. 4 రూపాయలు ప్రోత్సాహకంగా ప్రభుత్వం ఇస్తుంది. అంటే 10 రూపాయలు దక్కినా పర్లేదు, అంటే టన్నుకు 10,000 వచ్చినా పర్లేదు, అమ్మకానికి తాము సిద్ధంగా ఉన్నామని రైతులు గగ్గోలు పెడుతున్న పరిస్థితి పల్ప్ ఇండస్ట్రీస్ దగ్గర కనిపిస్తుంది. మరి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. పూర్తిగా పల్ప్ ఇండస్ట్రీస్ని అన్నీ కూడా నడిచే విధంగా చేస్తే తప్ప వీళ్ళ సమస్యకు పరిష్కారం లభించే అవకాశం లేని నేపథ్యంలో ఖచ్చితంగా చిత్తూరు జిల్లాలో మధురాన్ని పండించే, తీపిని పండించే రైతు మాత్రం ఈసారి చేదు అనుభవాన్ని ఎదురు చూస్తున్న పరిస్థితి మనం అన్ని హైవేల్లో చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. MDH చనా మసాలా. ఇప్పుడు పచ్చ శనగలైనా బొబ్బర్లైనా తెల్ల శనగలైనా నల్ల శనగలైనా అన్ని అమోఘంగా అవుతాయి.